పర్షియన్ గల్ఫ్లో నౌకాదళం. ఈ యుద్ధం ఎక్కువగా సముద్రం మీద అంటే పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక్కడ అమెరికాకు చెందిన భారీ నౌకాదళం ఎయిర్క్రాఫ్ట్ క్రైసిస్ ఎప్పుడూ కాపలాగా ఉంటుంది. ఇరాన్ తన చిన్న చిన్న స్పీడ్ బోట్లతో అమెరికా నౌకలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే 20% ఆయిల్ రవాణా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న గొడవ జరిగినా ప్రపంచమంతా పెట్రోల్ ధరలు పెరుగుతాయి. డ్రోన్ వార్. ఇటీవల ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా ఇరాన్ డ్రోన్లే వాడుతుందని వార్తలు వచ్చాయి. ఈ డ్రోన్ చాలా తక్కువ ఖర్చుతో తయారవుతాయి, కానీ శత్రువుల మీద భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఇరాన్ తన యుద్ధ ఆయుధాలని భూమి లోపల పెద్ద సొరంగంలో దాచిపెట్టింది. వీటిని కనిపెట్టడం అమెరికాకు కూడా చాలా కష్టం. ఇండియా మీద ఇంపాక్ట్. మన ఇండియాకి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే పెట్రోల్ రేట్స్. ఇరాన్ ఏరియాలో గొడవ అయితే పెట్రోల్ రేట్లు ఇండియాలో చుక్కలు చూస్తాయి. చాంబర్ పోర్ట్. ఇండియా ఇరాన్లో ఒక పోర్ట్ కడుతుంది, ఆఫ్ఘనిస్తాన్ మరియు రష్యాకి బిజినెస్ కోసం. యుద్ధం వస్తే మన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అవుతుంది.